ఇక 4th సెమ్ కూడా అయిపోయినకి వచ్చిందని ఏడుకోడికి పోవాలని సీదా యాదగిరిగుట్టకైతే కొట్టేసినాం. 8 మంది ప్లాన్ వేసుకుంటే లాస్ట్కి 5 మంది పోయినాం. తెలిసి ప్రతి గ్యాంగ్లు ఉంటారు అట్లా కొడుకులు. లైట్ తీసుకోవాలి. ఎట్లనో వచ్చినాం, ఒక వ్లాగ్ తీసేసుకుంటే అయిపోతుందని వ్లాగ్ స్టార్ట్ చేసినాం. ఇక దర్శనంకి లేట్ అవుతుందని జెట్ స్పీడ్ లో కొట్టేసినాం. తీరా మెట్లు చూసినాక చక్కెర వచ్చింది, ఊపు మొత్తం ఉప్పు అయిపోయింది. అరే మామ ఇది నడుచున్నతో కాదురా అంటే మా ఫ్రెండ్ నర్రా బాడుకో క్యాలరీస్ అన్నా బర్న్ అయితే అని అన్నాడు. సరే అని నడిచేసిన. ఒక్కసారి మీదికి ఎంటర్ కాగానే బాడీ పెయిన్స్ అన్ని ఏం మాయమైపోలే, అట్లనే ఉన్నాయి. ఇక దబదబా దర్శనం చేసుకొని బయట వచ్చేసినాం. బయట వచ్చేసి ఇట్లా ఫోటోషూట్ తీసుకున్నాం జరా లాక్ కోసం. మామ సినిమాటిక్ అని మన ప్రశాంత్ గారు మొత్తం కెమెరా అటు నుంచి ఇటు అటు ఊపేసిండు మొత్తం. ఇక మీది నుండి నెయ్యి వాసన గుప్పమని వస్తుంది. ఇక ఆగలేక ఆత్రంతో రప్పమని పోయి లడ్డుల మెకానిక్ పోయినాం. ఇక కిందికి వచ్చి చల్లగా జ్యూస్ దాగి అటు నుంచి లోటస్ టెంపుల్ దారైతే పట్టినాం. ఇట్లా లోటస్ టెంపుల్ ఎంటర్ అవుతున్నామో లేదో పెద్ద గణేషన్ విగ్రహం కనిపించింది. ఆ చూడగానే జరిసేపటికి నాకు బాహుబలి సినిమా మొత్తం కళ్ళ ముందు కనిపించింది. ఇక టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే బయట ఎంత వేడుందో లోపల అంత చల్లగా ఉంది. ఆ విగ్రహాలు చూస్తుంటే అట్లనే ఉండబుద్ధి అవుతుంది. కానీ అట్లనే ఉంటే మనకి ఇంటికి లేట్ అవుతుందని దబ్బా వీడియో తీసుకొని వచ్చేసినాం. అక్కడ ఒక శివుని విగ్రహం కనబడ్డది. అదైతే అన్ని విగ్రహాల కంటే హైలైట్. అసలు మొత్తం తిరిగేసి కింద దేవుడిని మొక్కేసి బయట ఆటో అడిగేసి రైట్ ఆటోడు 150 అంటే మన మనోజ్ గారు బేరమాడి 120కి ఫైనల్ చేసిండు. ఆటో అన్న మనం నిండా ముంచుతామని ప్లాన్ వేసిండు కానీ అది వర్కౌట్ కాలేదు. కట్టెల పొయ్యి కోసం కట్టెలు తీసుకున్నాం. ఇక చల్లగా ఒక చెట్టు కింద కూర్చొని భరత్ గారు తెచ్చిన బ్యానర్ కింద వరుసుకొని ఇక సామాగ్రి అంతా తెచ్చుకున్నాం. మనోజ్ గారు వాటర్ క్యాన్ మోయనికే కింద మీద అయిపోయింది జెర్సేపు. మన మాస్టర్ చెఫ్ గ్రైత్ బై ఉల్లిగడ్డలు కూర్చుని స్టార్ట్ చేసిండు. ఒకడు బియ్యం కడిగితే ఇంకోటి చికెన్ కడుగుతుండు. ఈ భరత్ గాని లైట్ తీసుకొని వీడియో కోసం శోధంగా నీకు పట్టుకుంటుండు కానీ ఇంత అవన్నీ కావు. ఇక రైతు గారు అందరినీ జరిపేసి వాడే అన్ని పనులు చేసుకుంటుండు పాపం. చికెన్ చేయనకుండా మసాలా ఉప్పు కారం పసుపు అన్ని తట్టించి పక్కకు పెట్టేసినాం. మరి ఇప్పటిదాకా ఉప్పు వేయడం మర్చిపోయినామని చెప్పి మళ్ళీ తీసి మళ్ళీ ఉప్పు మంచిగా వేసి కలిపేసి మళ్ళీ పక్కకు పెట్టేసినాం. ఇక అన్ని సెట్ అయిపోయినాక మంట మాత్రం జర మజాక్ చేసింది. ఆ మజాక్ పక్కకు పెట్టేసి ఆయిల్ మిరియాలు లవంగాలు అన్ని వేసేసినాం. మళ్ళీ ఒకళ్ళు వండుతుర్రు, ఒకళ్ళు కూస్తుర్రు, ఒకళ్ళు పంటుర్రు, వానికి ఇష్టం వచ్చింది ఆడు చేస్తుర్రు. ఇక గ్రైత్ బాయ్ ఫోకస్ తో మొత్తం చికెన్ కి చిరాకు తెప్పించేసిండు. మాకు తిన్నాక మాకు చిరాకు రావద్దని మేము కూర్చుంటున్నాం. ఇక ఎవరు విజిలాలు ఉన్నారు మనకి ఏం రాదని మనం అట్లా వీడియో తిప్పుకొని చికెన్ అయ్యేదాకా దానెంబడే ఉండి మంచిగా వీడియోలు తీసినాక లాస్ట్ కి అయితే కూర అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామో మనం ప్రశాంత్ వారి మాటల్లో విందాం. ఇప్పటిదాకా వాడు చెప్పింది వేసి మంచిగా నీట్గా స్లీప్ వేసినాం. ఆ గ్యాప్ లో మన మనోజ్ గారు అందరిని ఒక స్నాప్ వేసి పడేసిండు. ఇక గుర్రం ఎక్కాలంట ఎక్కువ అని అన్నది. ఇక దాని మాట ఎందుకు కాదని గుర్రం అయితే ఎక్కేసినాం. ఇక ఎక్కి కూర్చున్నాక మెమరీస్ అన్ని ఒక సెకండ్ ఇట్లా క్లిక్ అయిపోయినాయి. అరే మేము కూడా పోయింటే బాగుండేది అని ఫీల్ అయిన వాళ్ళు ఆ ఫీలింగ్ పక్క పెట్టేసి మాకు సబ్స్క్రైబ్ కొట్టుర్రి. నెక్స్ట్ వీడియోకి మీరు కూడా మాతో వస్తారు.